ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పిస్తున్న వారు ఫ్లోవెల్ పంపులు వాడండి, బంగారు పంటలు పండించండి. ఫ్లోవెల్ పంపుల్నే వాడండి. రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. తాగటానికి, సాగు పనులు సవ్యంగా సాగటానికి నీరు అత్యంత అవసరం. కానీ ఆ నీటినే మనం వృధా చేస్తున్నాం. ప్రకృతి మనకు ప్రసాదిస్తున్న వనరులను పనికిరాకుండా చేస్తున్నాం. ప్రతి నీటి చుక్కను దాచుకునే గుణం ప్రతి ఒక్కరికి రావాలి. సేద్యం చేసే ప్రతి రైతు తన వ్యవసాయ క్షేత్రంలోనే నీటి సంరక్షణ చర్యలను చేపట్టాలని పిలుపునిస్తున్నారు ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు విజయరాం గారు. మరి పొలంలో నీటిని సంరక్షించుకోవడం ఎలాగో ప్రత్యక్షంగా కృష్ణా జిల్లాలో ఆయన సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని చూసి నేర్చుకుందాం ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో. గత 8 సంవత్సరాలుగా కృష్ణా జిల్లా గూడూరు మండలం పెనుగూడూరు లంక గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు విజయరాం గారు. ఇక్కడ పండే ప్రతి పంటకు నీటి కోసం పొలంలోనే ప్రత్యక్షంగా అరెకరం విస్తీర్ణంలో చెరువును నిర్మించుకొని వర్షపు నీటిని భద్రపరుచుకున్నారు. ఆ నీటిని సాగుకు వాడుతున్నారు. పొలాలను సస్యశ్యామలం చేస్తున్నారు. రైతులు వర్షాలు పడటం లేదు, తమను ఆదుకోండని ప్రభుత్వాల మీద ఆధారపడకుండా ప్రకృతి మీద ఆధారపడాలంటున్నారు ఈ ప్రకృతి ప్రేమికుడు. నేలతల్లి పరిరక్షణలో మనమందరం భాగస్వాములు అవుదాము. జలం జీవాధారం. సమస్త ప్రాణకోటి జీవులకు నీరు ముఖ్యం. మరి ఆ నీరుని మనం ఎంతో వృధా చేస్తున్నాం. ప్రకృతిలో మనకి ప్రతి సంవత్సరం మనం ఎన్ని తప్పులు చేస్తున్నా సకాలంలో వర్షాలు పడి మనకి ప్రకృతి సహకరిస్తుంది. ఆ నీటిని దాచుకుందాం అనే గుణం ప్రతి రైతుకి రావాలి, ప్రతి వ్యక్తికి రావాలి. స్థానికంగా మనిషి ఎక్కడ జీవిస్తున్నాడో అతని నివాస ప్రాంతాల్లో పడుకున్న మన మంచం పడుకున్న ఎంత చోటు ఉంటుందో 3/6 అంతది మనం 500 గజాలు నివసిస్తున్న ప్రాంతంలో ఇంకుడు గుంట నిర్మాణం చేసుకోవాలి. నగరంలో నివసిస్తున్న వాళ్ళు కానీ, పట్టణంలో కానీ, గ్రామాల్లో కానీ. దీనివల్ల ఆ ఇంటి మీద పైభాగంలో 500 గజాలు ఇంటి పైభాగంలో పడ్డ వర్షపు నీటిని మనం సేకరించి భూగర్భంలో దాయగలిగితే ఒక కుటుంబానికి 2.5 సంవత్సరాలు అన్ని అవసరాలు తీర్చడానికి సరిపడేంత నీటి సంపదని మనం వృధాగా బయటికి పంపించేస్తున్నాం. ఇది సంపద, వెలకట్టలేని వస్తువు. ప్రకృతిలో పంచభూతాల్లో ఒకటైంది ఇది. ఈ నీటిని దాచుకుందామనే ఆలోచన ఇన్నాళ్ళు మనకి సహకరించిన ఈ ప్రకృతికి కృతజ్ఞతగా మనం అందరం చేయవలసిన పని. తుర్కెమిస్తాన్ అనే ఒక ఎడారి దేశం ఉంది. అక్కడ మనకి పడే వర్షంలో వాళ్ళకి పడే వర్షం కేవలము 25%. కానీ వాళ్ళ భూభాగం, దేశ జనాభా చూసుకుంటే హైదరాబాద్లో నివసిస్తున్న జనాభాకి 4 ఇంతలు పెద్దది, విస్తీర్ణ 6 ఇంతలు పెద్దది. కానీ వాళ్ళు ఎడారి దేశంలో ఉంటా ఒక్క చుక్క నీటి కోసం కూడా ఎదురు చూడకుండా అన్ని అవసరాలు తీర్చుకుంటాకి గల కారణం నీరు అనేది ఒక బంగారంతో సమానం, నీటి బొట్టు అనే దానికి వాళ్ళ నినాదం. ప్రతి సంవత్సరం వర్షాకాలం ముందు వాళ్ళు పెద్ద ఎత్తున సామాజిక కార్యక్రమాలు, కళాకారులు తీసుకొచ్చి చైతన్యవంతం చేయటం సమాజంలో, అలాగే కాలేజీల్లో, స్కూళ్ళలో, బడిల్లో పిల్లలకి, మహిళలకి ప్రత్యేకంగా శిక్షణా తరగతులు ఇవ్వటం అనేది ఆ దేశానికి సంబంధించిన ప్రభుత్వాలు ఈ పనిని ఒక నిర్మాణాత్మకంగా దూరదృష్టిని ఆలోచించుకుని చేస్తున్న పని వల్ల నీటి కొరత అనేది లేదు వాళ్ళకి. అయాచితంగా వస్తుందనుకున్న సంపదని మనం మన ఇంట్లో నివసిస్తున్న ప్రాంతాల్లో మన నీటి గుంటను తయారు చేసుకోవట్లేదు. ఇదేంటంటే ఇంకుడు గుంట 3/6 అనుకుంటే 500 గజాల్లో చెరువుతో సమానం. ఆ ఇంకుడు గుంట ఎంత నీరునైనా సరే మనం దాచిపెట్టగలుగుతుంది. వర్షాకాలం 3-4 నెలలు పడ్డ నీళ్ళని మనం సేకరించగలిగితే ఇంటి పైకప్పు మీద నీరుని మనం 3.5 సంవత్సరాలు ఇంచుమించుగా వాడచ్చు. వర్షాలు తక్కువ ఉన్నా సరే మనకి ఆ బోర్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే
ఇప్పుడు వాడుతున్నాము టెక్నాలజీ ద్వారా భూగర్భ జలాల్ని. ఆ నీరు 400 సంవత్సరాల క్రితం పడ్డ వర్షపు నీటి నిల్వల్ని మనం ఒక స్విచ్ ఆన్ చేసి టెక్నాలజీ ద్వారా భూగర్భానిలో ఉన్న నీటిని తోడేస్తున్నాం. మళ్ళీ మనం అందరం కలిసికట్టుగా ఈ నీటిని దాయగలిగితే మళ్ళీ ఇంచుమించుగా అన్ని రోజులు పట్టుద్ది. అందుకనే మనం ఆ సమతుల్యతని కాపాడాల్సిన పని కేవలం మనిషికి మాత్రమే ఉంది. సమాజంలో సేద్యం చేస్తున్న రైతు ఎవరైతే ప్రకృతి రైతులు ఉన్నారో పాలేకర విధానంలో మీరు చూస్తున్నది ఇది సుమారు 6 ఎకరాల విస్తీర్ణ గల చేను. దీంట్లో మీకు 20% చెరువు ఉంటుంది. ఇది సుమారుగా ఇంచుమించుగా 1/2 ఎకర్ దగ్గరలో ఉంది. ఇది ఇక్కడ సుమారు మాకు 80 ఆవులు ఉన్నాయి, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి. ఒక 15 నుంచి 20 మంది పనివాళ్ళు ఉన్నారు. గత 8 సంవత్సరాల నుంచి ఒక్క చుక్క నీటి కొరత మాకు లేదు. అందుకని ఉన్న భూమి అంతా కూడా పంటలు పండిద్దామని కాకుండా కొంత భాగాన్ని మనం చెరువు తీసుకుని వర్షపు నీళ్ళే, కేవలం ఇవన్నీ కూడా వర్షపు నీటిని సేకరించడమే జరిగింది. ఈ నీటిని మనం అందరం ఇలా ప్రతి డెల్టాలోనూ ఎక్కడైతే ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు ఉన్నారో, మెట్ట సేద్యం చేస్తున్న వాళ్ళు కూడా ఎక్కడ వర్షపు నీళ్ళని ఒడిసి పట్టడం అనేది చేయాల్సిన పని మనందరి బాధ్యత ఉంది. ఈ విధంగా చేసుకోవటం వల్ల సమ్మర్లో మాకు ఏనాడు నీటి కొరత రాలేదు. ఇలా 8 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఈ నీటి నిల్వలు వాడుకుంటున్నాము. పశ్చిమ బెంగాల్లో ఒక కల్చర్ ఉంది. వాళ్ళ జీవన విధానం కానీ శైలి కానీ వాళ్ళందరిలో చెరువులు ఉంటాయి. వాళ్ళు చేపలు పెంచుకుని వాటితో వాళ్ళు జీవనం సాగిస్తారు, గట్ల మీద మొక్కలు పెట్టుకుంటారు. అలాంటిది కూడా మనం కూడా ప్రతి రైతు చెరువు తవ్వుకోవటం వల్ల 10% 20% భూమి వృధా అయిపోతుంది, పంట రాదు అని అనుకోకుండా ప్రభుత్వాల మీద ఆధారపడకుండా ప్రకృతి మీద ఆధారపడాలి. ప్రకృతి ఆధారపడి చెరువు తవ్వుకుంటే ఆ చెరువులో నీళ్ళు నిల్వ ఉండటం వల్ల మీకు వరి అయిపోయిన తర్వాత పైరు ఏదైతే వేస్తారో దానికి ఆఖరణ మీకు జనవరి నెలాఖరు ఫిబ్రవరిలో ఒక తడి కానీ పెట్టుకోగలిగితే దిగుబడి విషయంలో చాలా వస్తుంది. ఇలా మనం ఆ మొదటి సంవత్సరమే దీనికి ఖర్చు పెట్టిన ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు మనం మినుము ద్వారా కానీ పెసల ద్వారా కానీ ఆదాయం పొందవచ్చు. ఆ చెరువు చుట్టూతున్న గట్ల మీద మీరు ఇక్కడ చూస్తూ ఉంటుంటే ఇక్కడ అరటి ఉంది, అలాగే కంది ఉంది, మునగ ఉంది, చిక్కుడు ఉంది, ఇంకా మీకు ఇది ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉన్నవి. ఇక్కడ వావిలాకు ఉంది, రుద్రాక్ష ఉంది, ఇలా జామ్ ఉంది, దానిమ్మ ఉంది. ఇవన్నీ వేసుకోవటం వల్ల మునుగు ఉంది. ఇవన్నీ వేసుకోవటం వల్ల మనకి రైతుకి ఏదో ఒక ఆదాయం ఉంటుంది. అనేక పక్షులు, ముఖ్యంగా పక్షులకి నివాసం ఈ ప్రాంతం. అనేక పక్షులు రకరకాల విత్తనాలు తీసుకొచ్చి వేసిన మొక్కలు కూడా దీంట్లో ఉన్నాయి. ఇలా 10% అడవి 10% చెరువుని పాలేకర్ గారు నిర్మాణం చేయాలంటారు. ఇది ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతు కూడా ఈ విధంగా ఆచరిస్తే భూగర్భ జలాల మీద ఒత్తిడి ఉండదు. రెండోది ఒక మానసిక ప్రశాంతత, ముఖ్యంగా ఒక రైతుకు కానీ ఈ క్షేత్రం చూద్దాం అనుకునే వాళ్ళకి కానీ ఈ దృశ్యాలను చూస్తే ఒక మానసిక ప్రశాంతతో పాటు ఒక ఉత్సాహాన్ని వేసేది. ఇలా ప్రతి వాళ్ళు చేసుకోవాలి. దీనికి సంబంధించిన సమాచారం కానీ ఎలా చేయాలనేది కూడా నేను చెప్తాను. అలాగే ఈ క్షేత్రంలో 2 చెరువులు ఉన్నాయి. ఇవి తాగటానికి వాడటానికి, పశువులు తాగటానికి వాడటానికి సరిపడా నీళ్లు, వర్షపు నీళ్ళు. అలాగే మీకు ముందు ఇంకొక చెరువు ఉంది. ఆ చెరువు నీళ్ళు ఏంటంటే ఇక్కడ సబ్బులు, షాంపూలు, ఎలాంటి రసాయనాలు వాడము. దానివల్ల ప్రతిదీ ఆవులు కడిగింది కానీ, నువ్వులు కడిగిన నీళ్ళు కానీ, పాత్రలు శుభ్రం చేసిన నీళ్ళు కానీ సేకరించి 10 అడుగుల లోతులు ఇంకో చెరువు నిర్మాణం చేశాము. ఆ నీరన్నీ కూడా వేసవికాలంలో ఈ వరి చేనులోనే కూరగాయలు వేయటానికి, ఒక ఆరుతడి పెడతానికి. ప్రకృతి వ్యవసాయంలో ఎప్పుడు తేమ అనేది ఎక్కువ ఉంటుంది. మనం ఈ జీవామృతము మల్చింగ్ చేయటం వల్ల, ఆచ్ఛాదనం చేయటం వల్ల తేమ అనేది ఎక్కువ ఉంటుంది. నామమాత్రం తేమతో మనం ఇవన్నీ కూడా ఆ నీటిని వృధా చేయకుండా ప్రతి చుక్కని మనం దాచిపెట్టి లెక్క కడటం వల్ల కూరగాయలు పండించుకుంటాకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కూరగాయలు కొనకుండా అలా చేసుకోవచ్చనే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరిగింది. ఇంతకు పొలంలో చెరువును ఎలా నిర్మించుకోవాలి? చెరువుల నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? గట్లను ఎలా ఏర్పాటు చేసుకోవాలి? గట్ల మీద ఎలాంటి పంటల సాగు వల్ల అదనపు ఆదాయాన్ని రైతు పొందవచ్చు? భూమిలో సమతుల్యతను కాపాడాలంటే రైతు ఏం చేయాలి? విజయరామ్ గారి మాటల్లోనే విందాం. ముఖ్యంగా డెల్టా ప్రాంతాల్లో వాళ్ళు పొలం గట్టు
మీరు వెడల్పు వచ్చేసి 4 అడుగులు, ఎత్తు 2 నుంచి 3 అడుగులు వేసుకుంటే చాలా మంచిది. దీనివల్ల ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకి పక్కన చేస్తున్న విష రసాయనాలతో చేస్తున్న వాళ్ళ నీళ్ళు అనేది మన దాంట్లోకి రాకూడదు. ఇది ప్రధానమైన సమస్య. మధ్యలో ఉంటాము, మన చుట్టుపక్కల రసాయనాలతో చేసే రైతులు ఉంటారు కాబట్టి మనకి ఈ గట్లు చాలా బలంగా వేసుకోవాలి. ఎత్తు 2 నుంచి 3 అడుగులు, వెడల్పు వచ్చేసి ఖచ్చితంగా 4 అడుగులు ఉండాలి. మీరు చూస్తున్న గట్లు కూడా ఇంచుమించు 5 అడుగులు వెడల్పు ఉన్నవి ఇక్కడ. ఇవన్నీ ఇలా చేసుకోవడం వల్ల మనం నీటి తక్కువ, గట్టు మీద మనకి తేమ శాతం తక్కువ ఉంటుంది కాబట్టి దీంట్లో మీరు చూస్తున్నట్టు కంది, మునగ, అలాగే కొబ్బరి, మామిడి ఇవన్నీ పెట్టడం జరిగింది. మనం ఏదైతే వరి సేద్యం చేసి ఆదాయం తీసుకుందాం అనుకుంటున్నామో వరి నుంచి ఆదాయం అనేది మర్చిపోండి. ఈ గట్ల మీద వచ్చే సాయం, ఫలసాయం మీకు కంది వస్తుంది, కొబ్బరికాయ వస్తుంది, మామిడి వస్తుంది. ఇలా వేరే ఆదాయం తీసుకుంటాకి మనం చేయాల్సిన పని. ముంపు ప్రాంతాలు, ముఖ్యంగా ముంపు ప్రాంతాలు కానీ తీర ప్రాంతాల్లో ఉన్న భూములు కానీ వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు, అల్పపీడనానికి గురైనప్పుడు రసాయనాలతో పట్టించిన ఆళ్ళ నీళ్ళు కూడా మనకి దీంట్లోకి వస్తాయి. ఒకప్పుడు మురుగుకి బోధి సపరేట్ ఉండేది, మంచినీటి బోధి ఒకటి ఉండేది. ఇప్పుడు ప్రతి అంగుళంలో పంటలు పండించాలని ఒక దురాశతో అవన్నీ కలిపేసి అందరూ ఒకే పద్ధతిలో చేస్తున్నారు, మూస పద్ధతిలో రసాయనాలతో. ఒకళ్ళ నీళ్ళు ఒకళ్ళకి వచ్చినా నష్టం ఏమీ లేదని ఆ గట్లు కూడా తీసేసి, ఆ కాలువలు కూడా తీసేసి నీళ్ళన్నీ కలిపేస్తున్నారు. అలా కలపకుండా మనం ఈ ప్రకృతి వ్యవసాయం చేసే సోదరులందరూ కూడా 4 అడుగుల వెడల్పుతో వేసుకోవటం వల్ల మనకి భూమి వేస్ట్ అవుతుందని కూడా నిమిషంలో ఒక సెకండ్ కూడా మనం ఇలా ఆలోచించకూడదు గట్లు వేస్ట్ అవుతుందని. దీని ద్వారా ఖచ్చితంగా ఒక ఆదాయం తీసుకుంటాము, సమతుల్యతని కాపాడిన వాళ్ళు అవుతాము. దీన్ని చూస్తే ఇక్కడ మీకు దగ్గరగా 15-20 కొబ్బరి చెట్లు ఉన్నవి. దీని చుట్టుపక్కల కంది ఒక 150 చెట్లు ఉన్నవి, అరటి చెట్లు ఉన్నవి, ఇంకా వేరే ఫలసాయాన్ని ఇచ్చే చెట్లు ఉన్నవి, వేప చెట్లు ఉన్నవి. ఇలా మనం ఈ భూమి సమతుల్యతని కాపాడిన వాళ్ళు అవుతాము. ఇది ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేయాలి. దీనికి ప్రత్యేకంగా మీరు నీరు అనేది ఏమి పెట్టక్కర్లేదు వేసవికాలంలో కూడా. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు మీకు ఏదైతే ఆచ్ఛాదనలు జరుగుతున్నాయో దానివల్ల తేమ శాతం అనేది వేసవికాలంలో కూడా ఉంటుంది. మీకు ప్రత్యేకంగా మీరు ఇక్కడున్న మొక్కలకి ఏది వేసవికాలంలో నీళ్లు పెట్టడం అనేది జరగట్లేదు. తేమ శాతం భూమిలో ఉంటుంది, అది ఆ మొక్కకు సరిపోతుంది. ఈ పంట వల్ల ఏదైతే ప్రధాన పంటకి అడ్డం అనేది వీటి ద్వారా జరగదు. ఈ నీడ వల్ల పంట దిగుబడి తగ్గుతుంది అనేది కూడా అది ఒక 0.5% లేదా 1%. ఆ నష్టం పెద్ద నష్టం కాదు. అదనపు పంటలు మనం దీనివల్ల తీసుకోవటం వల్ల అనేక పక్షులకి ఆసరా ఇచ్చిన వాళ్ళు అవుతాము, వాటిలో బతకడానికి రకాల ఫలాలను తినిపించిన వాళ్ళు అవుతాము. ఇక్కడ చూస్తే మీరు ట్రెడిషనల్ కంది వేయటం జరిగింది. ఇది మత్స్య కంది, అలాగే ఆదిలాబాద్ సంబంధించిన ఒక కంది, అలాగే నల్ల కందులు, ఇవన్నీ కూడా ఔషధ గుణాలు ఉన్నవి. 3 సంవత్సరాలకి పెట్టిన కంది కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు. అది వేసవికాలంలో మొత్తం కూడా ఎండిపోవటం జరిగిపోతే నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ వర్షం చుక్క పడంగానే మీకు చిగురు వచ్చి ఇది 3వ సంవత్సరం పంట రావటం. ప్రతి చెట్టు కూడా కంది మొక్క మీకు 750 గ్రాముల నుంచి కేజీ మనకి దిగుబడినిస్తుంది. పక్షులు 70% తిన్నా మనకి 300 గ్రాములు దీంట్లో దొరుకుతుంది. ఇలా మనం ఒక సాధారణమైన రైతు 100 మొక్కలు పెట్టుకుంటే ఇంటి మందం అనేది మనకి బయటకు బజార్లో ఏ వస్తువు కొనకుండా దీని మీద ఆధారపడేటట్టు నిర్మాణం చేసుకోవాలి. శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు, శ్రీ సుభాష్ పాలేకర్ గారు 2010లో వాళ్ళ ప్రవచనాలు విన్న తర్వాత దేశీయ ఒక ప్రాముఖ్యతని అర్థం చేసుకుని నా వంతుగా 3 ఆవులతో ఇక్కడ సౌభాగ్య గోశాలతో నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పటికీ 80 ఆవుల వరకు ఉండటం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఒంగోలు, గిర్రు, సాహివాలు, అలాగే మల్నాడు గిడ్డ, కొన్ని కపిల ఆవులు ఉన్నవి. ఈ 2 వ్యవసాయ క్షేత్రంలో సుమారు ఒక 80 ఆవులు ఉన్నవి, గోవులు, గోసంతతి. ఈ దేశవాళీ ఆవులు పెంచాలని, వాటి ఉత్పత్తులు పెంచాలని, పాల దిగుబడి పెంచాలని ఒక ప్రయత్నంలో భాగం కింద ఒక గోశాలతో మాతా నిర్మలానంద యోగా భారతి గోశాల ద్వారా గండిపేటలో అమ్మవారిది ఉంది. ఆ గోశాలతో మొదలుపెట్టి 6 లీటర్లతో ఈ రోజున సుమారు 1000 లీటర్ల వరకు మనం పాల దిగుబడిని తీసుకురాగలిగాము. ఇలాగే ఈ దేశీ ఆవులు ఎవరైతే పాలన చేస్తున్నారో ఒక నిబద్ధతతో వాళ్ళకి లీటరు
75 రూపాయలు మద్దతు ధర నిర్ణయించడం జరిగింది. ఇది స్థానికంగా ఎక్కడికెక్కడే జరగాల్సిన ప్రయత్నం. ఇది ఒకచోట కేంద్రీకృతం కాకుండా ప్రతి జిల్లాలో దేశీయ ఆవు పాలు తాగుదామని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అలాగే అక్కడ జరగాలి, నగరానికి రాకుండా రవాణా ఖర్చులు లేకుండా ప్రతి చోట ఈ విధంగా చేయాలి. దీనికి ప్రత్యేకంగా దానాలు సజ్జలు, జొన్నలు, ఉలవలు, రాగులు సమపాళ్ళల్లో మిక్స్ చేసి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అలాగే పాలు ఇచ్చే ఆవులకి జీలకర్ర, మెంతులు అదనంగా ఇవ్వటం జరుగుతుంది. జుంజువా గడ్డితో మేపడం జరుగుతుంది. నువ్వుల చెక్క అనేది సాయంత్రం పూట, గోధుమ పొట్టు, కంది పొట్టుతో పాటు ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా గ్రామంలో 1-2 ఆవులను పెట్టుకుని ప్రకృతి వ్యవసాయం చేస్తా ఈ ఈ ఈ పాల దిగుబడితో ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు వాళ్ళ ఈ దేశీయ ఆవు పాలు తాగుదామని. రోగ నిరోధక శక్తి పెంచుద్ది. ఇది సూర్యకేతి నాడి. దీని ద్వారా సూర్యుడి నుంచి మనం అందరం బతుకుతున్నాం. దీని ద్వారా సూర్యకేతి నాడి ద్వారా మనకి పాల ద్వారా, వెన్న ద్వారా, మూత్రం ద్వారా, అన్నిటి ద్వారా దివ్య ఔషధ గుణాలు ఉన్నవి. ఇలాంటి పాలు మనం తాగాల్సిన అవసరం ఉంది. ఈ భారతదేశానికి జరిగిన 2 ఘోరమైన తప్పిదాల్లో గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ ద్వారా మన దేశీ సంపద గోవుల్ని ప్లేసులో జెర్సీ, హోలిస్టీన్, ఫ్రీజియన్ తీసుకొచ్చి తీరని నష్టం భారతదేశానికి కలిగించారు. మళ్ళీ ప్రజలందరూ కోరుకుంటున్నారు దేశీ ఆవు పాలు తాగాలి, దేశీ విత్తనంతో భోజనం చేయాలి, ప్రకృతి వ్యవసాయం చేయాలని. దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో ఇలాంటి కేంద్రాలు, గోశాలకు అనుసంధానంగా ఉద్యమం జరగాలి. అక్కడ ఎవరైతే గోవుల్ని పెంచుకోలేని చిన్న స్థాయి రైతులున్నారో పేడ మూత్రంతో అక్కడ వాళ్ళకి చిన్న రైతులకి ఆ గోశాల వాళ్ళు నిర్మాణం చేస్తే బాగుంటుంది. అలాగే ఇక్కడ చూస్తే మీకు ఎద్దులకి పని జరగాలని చెప్పి వికారాబాద్ క్షేత్రంలో కూడా ట్రాక్టర్ ఎక్కువ వాడకుండా దున్నటం జరుగుతుంది. అలాగే గానగాతో కొంత శ్రమ తీసుకుని ఒక ఉత్పత్తి తయారు చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో గోశాల నిర్మాణం చేసే వాళ్ళందరూ కూడా ఎద్దు కూడా సేద్యం జరగటం, ఎద్దుతో కూడా ఏదైనా పని తీసుకోవడం చేయగలిగితే ఎద్దులను అమ్మేస్తున్నారు. ఎద్దులను అమ్మేస్తాం వల్ల సంతాన ఉత్పత్తి జరగదు. ఆ సమతుల్యతని భగవంతుడు ఎలా అయితే ఇచ్చాడో ఆ 2 కాపాడాల్సిన అవసరం మనందరికీ ఉంది. కేవలం ఆవును పెంచి పాల ద్వారా ఆదాయం కోసం గోశాల నిర్మాణం చేయొద్దు. గో ఉత్పత్తుల ద్వారా ఆదాయం పెంచుకోవాలి. ఆ దిశవైపు ఆలోచన చేసినప్పుడు సస్టైన్ అవ్వగలుగుతారు. స్వయం సమృద్ధి అనేది నిర్మాణం జరుగుతుంది. తల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రకృతి విధానంలో పంటలను పండించడమే కాదు, దేశీ గో సంపదను సంరక్షిస్తున్నారు విజయరామ్ గారు. తన వ్యవసాయ క్షేత్రంలో 80 దేశీ ఆవులను పెంచుతున్నారు. దేశవాళీ ఆవుల ఉత్పత్తులను పెంచాలనే ప్రయత్నంలో భాగంగా వీటిని పెంచుతున్నారు. ప్రతి జిల్లాలో గోశాలల ఉద్యమం జరగాలని, తద్వారా గో ఉత్పత్తులను ఉత్పత్తి చేసి రైతు ఆదాయం పెంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ దేశవాళీ ఆవు భారతదేశంలో మెకాలి అనేవాడు భారతదేశం వైపు కన్నెత్తి చూడనప్పుడు 364 జాతులు భారతదేశంలో ఉండేవి. మన దేశాన్ని పరిపాలించిన విదేశీయులు, విదేశీ కంపెనీలు ఇవన్నీ కూడా మన జాతుల్ని 10% వరకు మిగిలించారు. ఇప్పుడు 36 జాతులు మాత్రమే ఉన్నవి. ఇవన్నీ కూడా చప్పరించేశారు. వాటి పేర్లు, వాటి రూపాలు కూడా ఎవరికీ తెలియదు. ఒక్కొక్క రైతు దగ్గర సుమారు 50 నుంచి 100 ఆవులు ఉండేది. మన భారతదేశంలో ప్రతి గ్రామంలోనూ ఒక పండగ వాతావరణం అనేది ఈ గోవులతోనే ముడిపడి ఉండేది. మరి ఈ రోజున మన ఆర్థిక వ్యవస్థను ఎంతగా చితికిపోయింది. తర్వాత పర్యావరణం సమతుల్యత దెబ్బతీసింది. గోవులు ఎంత బాగా ఉంటే పర్యావరణ సమతుల్యత అంత బాగా ఉంటుంది. ఎవరి ఆరోగ్యాలు వాళ్ళ బాగోలేదు. దీనికి కారణం మనం తీసుకునే ఈ బర్రె పాలు, జెర్సీ పాలు వల్ల. మళ్ళీ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు దేశీ ఆవులు పెంచాలని. దీనికి సంబంధించిన ఇంకేమైనా వివరాలు కావాలంటే నేరుగా కార్యాలయానికి వస్తే కూడా ఈ విషయాలు మాకున్న అనుభవాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది కర్ణాటక సంబంధించిన మల్నాడు గిడ్డ. ఇది చాలా పొట్టి ఆవులు. చిత్తూరుకు సంబంధించిన పొంగనూరుకి లాగా పొట్టిగా ఉంటవి. నలుపు జాతిలో నల్ల ఆవులో పాలేకర గారు ఔషధ గుణాలు ఎక్కువ ఉన్నాయి అంటారు. ఆవైనా విత్తనమైనా ఏదైనా సరే. బరువు తక్కువ. ఒంగోలు ఆవులు ప్రకృతి వ్యవసాయంలో దున్నాలంటే చాలా లోతు దిగబడుద్ది. కాలు భూమి చాలా మృదువుగా ఉంటుంది కనుక ఇవి బరువు తక్కువ ఉంటవి. దీంతో సేద్యం చేయాలనే ఉద్దేశంతో దీన్ని శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నవి. అలాగే కపిల గిత్తెలు ఉన్నవి.
ఒంగోలు గిత్తలు ఉన్నవి, గిర్రు గిత్తలు ఉన్నవి. ఆల్రెడీ ఒంగోలు గిత్తలకి, గిర్రు గిత్తలకి సేద్యం చేయటం అలవాటు చేశాము. భారతదేశంలో ఇప్పుడున్న గో సంపదలో అత్యంత పాలు దిగుబడి కానీ సంఖ్య ఎక్కువగా ఉన్న ఆవుల్లో గుజరాత్ ఒకటి సంబంధించిన గిర్రు, అలాగే రాజస్థాన్ సంబంధించిన కాంక్రేజు, పంజాబ్ సంబంధించిన సాహివాలు, అలాగే తమిళనాడుకు సంబంధించిన కాంగయం, అలాగే తమిళనాడుకు సంబంధించిన వంబ్లాచెరి, ఇవి మనకి ప్రధానంగా కనబడుతున్నవి. మన ఆంధ్రప్రదేశానికి సంబంధించిన దాంట్లో ఒంగోలు, అలాగే కొద్దిగా ఉన్న పుంగనూరు ఆవులు, కర్ణాటకకు సంబంధించింది అమృతమహల్, అలాగే హలీకర్, మల్నాడు గిడ్డ, ఇవి అందుబాటులో ఉన్నవి. మహారాష్ట్రకు సంబంధించిన దాంట్లో దేవుని అనేది కూడా ఒక మంచి జాతి ఆవు, అలాగే గౌలి అని ఒక జాతి ఉన్నది. ఇవి కూడా చాలా పాలు ఇచ్చే దాంట్లో దేవుని కూడా మన తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నవి. అది పూటకి 4-5 లీటర్లు ఇచ్చే ఆవులు ఇప్పటికీ అందుబాటులో ఉన్నవి. ఎద్దు సేద్యానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. ఒకప్పుడు తెలంగాణలో దేశీ దేవుని ఆవులతోనే ఎక్కువ పాల దిగుబడి ఉండేది. మళ్ళీ ఇప్పుడు వాటి సంతతి పెరుగుతానికి చాలామంది యువ రైతులు వాటితో సేద్యం చేయటానికి, అలాగే పాల ఉత్పత్తి విషయంలో కూడా వాటిని తీసుకుంటానికి చాలా మొగ్గు చూపుతున్నారు. ఇంచుమించు ఇది ఒంగోలు ఎద్దు, ఒంగోలు ఆవు సైజు ఉంటుంది. ఇది నలుపు తెలుపు మచ్చలతో ఉంటుంది, లేదా తెలుపు నలుపు మచ్చలతో ఉంటుంది. ఇది కేవలం దేశీయ ఆవు పాలు మీదే ఆధారపడకుండా గోవు నుంచి వచ్చే పేడ మూత్రం ద్వారా, కొన్ని ఔషధ గింజల ద్వారా మనం కొన్ని వస్తువులు ఎవరి రైతు వాళ్ళ ఇంట్లో కూడా తయారు చేసుకుని ఈ షాంపూలు, సబ్బులు వీటి మీద ఆధారపడకుండా, టూత్ పేస్ట్ మీద ఆధారపడకుండా కూడా మనం బతకవచ్చు. ఇప్పుడు ఆవు పేడని బాగా పిడకలాగా చేసి ఎండగట్టిన తర్వాత దాంట్లో వామ్ పువ్వు, తర్వాత కొంత కర్పూరము, లేకపోతే లవంగి పౌడరు కలిపి, త్రిఫల అలా 3 కలిపి మనము రోజు పళ్ళు తోముకుంటే చిగుళ్ళు గట్టిపడతాయి. దీనికి ఏం ఖర్చు పెట్టట్లేదు మనము. అతి తక్కువ ఖర్చుతో ఇవన్నీ ఉత్పత్తులు తయారు చేసి స్థానికంగా ఉన్న మీ గ్రామాల్లో ఇవన్నీ మన పంటి సమస్య ఉన్న వాళ్ళకి, లేకపోతే చిగుళ్ళు వాపు ఉన్న వాళ్ళకి కేవలం 1-2 రోజుల్లోనే ఇది నయమవుతుంది. అది లేకపోయినా ఉట్టి పేడ కాల్చిన కచ్చిక ఏదైతే ఉందో దాంతో చిగుళ్ళు తోమినా సరే మనకి చిగుళ్ళు వాపు పోతుంది. అలాగే తలస్నానం చేయాలి ప్రతిరోజు, వారానికి ఒకసారి తలస్నానం చేస్తారు. దీనికి కూడా ఆవు మూత్రాన్ని ఉదయాన్నే సేకరించి దాంట్లో బావంచాలు, గంధకుచరాలు, కుంకుడికాయ ఇవన్నీ కూడా ఊరపెట్టి కషాయంలాగా మరిగించి దీన్ని తలస్నానం చేస్తే జుట్టు కుదుళ్ళు గట్టిపడతాయి, చుండ్రు ఉన్న వాళ్ళ సమస్య పోద్ది, దురదున్న వాళ్ళ సమస్య పోద్ది. ఇవన్నీ కూడా మేము ఉచితంగా నేర్పిస్తాకి సిద్ధంగా ఉన్నాము. ఇలా ప్రకృతి వ్యవసాయము, 1-2 లీటర్ల దేశీయ ఆవు పాలు, ఆవు పేడ మూత్రంతో కొన్ని ఉత్పత్తులు తయారు చేసి గ్రామం దాటి ఏ చిన్న రైతు కూడా బయటికి రాకుండా ఇవన్నీ కూడా మనం సమాజంలో ఉన్న వాళ్ళకి అందించిన వాళ్ళు అవుతాము. ఇలా కొన్ని ఉత్పత్తులు మేము ఒక అర్కు తయారు చేయటము, అలాగే పాత్రలు శుభ్రం చేసుకునే పౌడరు, ఆవు పిడక కాల్చింది, దాంట్లో వేప గింజలు, లేకపోతే వేప ఆకు పౌడరు, నిమ్మ తొక్కుల పౌడరు కలిపి ఇవన్నీ కూడా మన పాత్రలు శుభ్రం చేసే పౌడర్ తయారు చేస్తాము. ఇవన్నీ గ్రామంలో దొరికే సహజమైన వస్తువులే. ఇలా చేసుకోవడం వల్ల మన డబ్బు విదేశాలకు వెళ్తాయి. ఇప్పుడు మనం అన్నీ కూడా విదేశీ వస్తువులు పడుతున్నాం, సబ్బు, షాంపూ, ఇవన్నీ కూడా వేప పుల్లతో పళ్ళు తోముకోవటం, గ్రామంలో ఆవు పేడ పిడకతో మన పళ్ళు తోముకోవటం, అలాగే ఆవు మూత్రంతో షాంపూ తయారు చేసి అలాంటి వాడితేనే అది స్వదేశీ కింద వస్తుంది. ఇలా మనం ప్రకృతి వ్యవసాయం ఒకటే కాకుండా గో ఉత్పత్తుల మీద కూడా ఆధారపడి జీవించేదానికి ఒక చిన్న ఆదాయ వనరు కింద కూడా దీన్ని మనం ఆలోచన చేయాలి. ఇది మహారాష్ట్రలో దేవలాపూర్లో ఈ గో విజ్ఞాన కేంద్రంలో ఇవన్నీ నేర్పిస్తారు. మేము సాధారణంగా ఒక 5-6 రకాలు మాత్రమే దృష్టి పెట్టి చేస్తున్నాము. దీనికి ఆసక్తి ఉన్న వాళ్ళు ఇక్కడ 1-2 రోజులు ఉండి ఇవి నేర్చుకుని వెళ్ళొచ్చు. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పించిన వారు ఫ్లోవెల్ పంపులు వాడండి, బంగారు పంటలు పండించండి.
ఫ్లోవెల్ పంపుల్ని వాడండి.